నెంబర్స్ ఆర్ మ్యాజిక్. నెంబర్స్ ఈ భూమి స్వరూపాన్నే మార్చేశాయి. నెంబర్స్ వల్లే కన్స్ట్రక్షన్స్, ఈక్వేషన్స్, ట్రేడింగ్. అంతెందుకు, ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే దానికి కారణం కూడా బైనరీ నెంబర్స్ 0-1. అదే కంప్యూటర్ ప్రోగ్రామ్కి యూజ్ చేసేది. మీ ఇంట్లో కనిపించే ప్రతి వస్తువు నెంబర్స్ వల్లే తయారైంది. ఈరోజు ఈ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, వీటిని ఎవరు కనిపెట్టారు, వాటిని ఒకే విధంగా మనం ఎందుకు రాస్తున్నాం అనే విషయాల మీద ఈ వీడియోలో మీకు చెప్తాను. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు ఈ వీడియో చూడొద్దు అని అనుకుంటున్నారా? అలా ఏమీ లేదు. ఈ వీడియోలో మీకు కొంచెం ఫన్, చాలా నాలెడ్జ్ అండ్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం రాతి యుగంలోకి వెళ్ళాలి. అప్పట్లో ఎలా మాట్లాడుకునేవారంటే, నువ్వు అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని మామిడి పళ్ళు ఉంటాయి, వాటిలో కొన్ని బుట్టలో వేసి అక్కడి నుండి ఇంకొంత దూరంలో ఉండే మీ తాతకి ఇచ్చిరా అని అనేవారు. అప్పుడు నెంబర్స్ లేవు కాబట్టి ఇన్ని, అన్ని, కొన్ని అని అనేవారు. ఇలా అయితే కష్టం అని అనుకుని ఇక నెంబర్స్ కనిపెడదాం అని అనుకున్నారు. నెంబర్స్కి సంబంధించిన మొదటి ఆధారం 20,000 BC కాలానికి సంబంధించిన ఒక ఎముక దొరికింది. దానిపైన 1, 2, 3, 4 నెంబర్స్కి 1కి 1 గీత, 2కి 2 గీతలు, 3కి 3 గీతలు, 4కి 4 గీతలు ఉన్నాయి. మొదట్లో కౌంటింగ్ కోసం మన బాడీ పార్ట్సే యూజ్ చేసేవారు. చేతికున్న 10 వేళ్ళు, కాలుకున్న 10 వేళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ కలిపి 33 నెంబర్లు వాడేవారు. తరువాత ఇలా బాడీ పార్ట్స్తో కాకుండా నెంబర్స్కి కూడా ఒక రూపం ఇద్దామని అనుకొని 30 నెంబర్స్ కనిపెట్టారు. వాటిని ఎలా పలికేవారంటే టిమ్, సిమ్, పిమ్, పాప్, బామ్, రామ్, స్లాప్, క్లాప్, ఫామ్, అంబ, సాంబ, ఏలో, టాలో, మాలో. ఇంకా 29ని మాయా, 30ని జక్క అని అనేవారు. ఇవే మానవ చరిత్రకు సంబంధించిన మొదటి నెంబర్స్. కానీ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి కానీ వాడడానికి కానీ చాలా కష్టంగా ఉండేవి. ఇంతలో ఈజిప్షియన్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ నెంబర్స్ని కనిపెట్టడం స్టార్ట్ చేశారు. వారు 1 నుండి 9 వరకు ఏ నెంబర్ కన్నా వెర్టికల్గా గీతలు గీసేవారు. తరువాత 10ని రిజంబుల్ చేయడం కోసం హార్షూ లాంటి ఒక సింబల్ని వాడేవారు. 100కి ఒక చక్రం గుర్తు, 1000కి లోటస్, 10,000కి ఫింగర్, 1,00,000కి ఫ్రాగ్, 10 lakhsకి మనిషి, ఇలాంటి సింబల్స్ని వాడేవారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 365 నెంబర్ రాయాలంటే 3 చక్రాలు, 6 హార్షూ, 5 వెర్టికల్ లైన్స్ గీసేవారు. ఇలా అన్నమాట. బట్ ఇది ఫెయిల్యూర్ సిస్టమ్. చూడండి ఎంత కాంప్లెక్స్గా ఉందో. 750 BCలో రోమన్స్ వాళ్ళ స్టైల్లో ఫింగర్ కౌంటింగ్ బేస్ చేసుకొని 1 నుండి 4 వరకు వెర్టికల్ లైన్స్ గీసి చేతికి ఉన్న బొటన వేలికి, ఇండెక్స్ ఫింగర్కి మధ్యలో ఉన్న ఈ వే షేప్ని నెంబర్ 5 కింద అనుకొని దాన్ని బేస్గా తీసుకొని 6 నుండి 9 వరకు నెంబర్స్ రాసి 10 కోసం 2 వీలు, ఒక వీ పైన ఒక వీ కింద, 2 కలిపితే ఎక్స్, ఇది 10 అయింది. ఇలా రోమన్ నెంబర్స్ ఎవాల్వ్ అయ్యాయి. కానీ ఈ నెంబర్ సిస్టమ్స్ సక్సెస్ కాలేదు. తరువాత 500 BC నుండి యాక్చువల్ నెంబర్స్, ప్రస్తుతం మనం వాడుతున్న అరబిక్ నెంబర్స్కి మూలలైన బ్రాహ్మీ నెంబర్స్ పుట్టాయి. అది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. ఇవి 1 to 9 నెంబర్స్ ఉంటాయి. ఇలా 1 to 9 నెంబర్స్ ఇండియా లాగే వేరే దేశాల్లో వారికి నచ్చిన ఆకారాల్లో క్రియేట్ చేసుకున్నారు. అప్పటికి 0 లేదు. ఇలా దాదాపు 1000 సంవత్సరాల వరకు 0 లేకుండా ప్రపంచమంతా నెంబర్స్ని యూజ్ చేసుకున్నారు. అప్పుడు నెంబర్స్ రాస్తున్నప్పుడు 0 రాయాల్సిన చోట ఏమీ రాయకుండా ఖాళీగా స్పేస్ వదిలేవారు. ఈ పద్ధతినే చైనీస్ వాళ్ళు మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు,
ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అప్పట్లో ఇసుకలో రాళ్ళు పెట్టి ఆ రాళ్ళతో క్యాలిక్యులేషన్స్ చేసేవారు. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుండి రాయి తీస్తే ఆ రాయి ఇంప్రెషన్ వల్ల ఒక చిన్న గుంట గుండ్రంగా ఫామ్ అయ్యేది. ఆ గుంటలో ఏమీ లేదు కాబట్టి దానిని శూన్యం అనేవారు. అదే శూన్య అయింది. ఇప్పుడు మనం దాన్ని సున్నా అని అంటున్నాం. ఆ శూన్యని ఇలా గుండ్రంగా రాయాలి, దాని నుండే డెసిమల్ సిస్టమ్ స్టార్ట్ అవ్వాలి, అదే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ సో ఆన్ అని మన ఆర్యభట్టే చెప్పారు. సో సున్నాను కనిపెట్టింది ఎవరు? ఎస్, మన ఆర్యభట్ట. ఈ 1 నుండి 0 వరకు హిందూ నెంబర్స్ అని అంటారు. ఇవే అసలైన మొదటి నెంబర్స్. ఆ తర్వాత బ్రహ్మగుప్త 630 ADలో 0 వెనక్కి కూడా నెంబర్స్ ఉంటాయి అని చెప్పారు. 1 + 0 = 1, 1 - 0 = 1, 1 × 0 = 0. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది బ్రహ్మగుప్త. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, నెంబర్స్ ఫామ్ అయింది ఇండియాలో అయితే ప్రస్తుతం మనం రాస్తున్న నెంబర్స్ని అరబిక్ నెంబర్స్ అని ఎందుకు అంటున్నాం? ఇప్పుడు అందులోకి వస్తున్నాం. 0ని మొట్టమొదటిసారిగా కనిపెట్టింది ఇండియాలోనే అని అనడానికి ఆధారం, మన ఇండియాలో గ్వాలియర్ అనే ఒక ఊరిలో ఒక చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గోడపైన ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒక శిలాఫలకం ఉంది. దానిపైనే ప్రపంచపు మొదటి 0 రాసి ఉంది. దాని మీద ఏమని రాసిందంటే 187 × 270 హాస్టస్, అంటే 20 ఎకరాలు. అంతటి ఉద్యానవనంలో ఈ గుడి కోసం పూలను పూజిస్తారు అని ఉంది. ఇదంతా హిందూ నెంబర్స్లోనే ఉంది. సో 0 పైన సర్వహక్కులు మనవే. 1187 ADలో మొహమ్మద్ ఇబ్న్ మూసా అల్ ఖరిజ్మీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతను అరబ్ కాదు, ఒక పర్షియన్. ఇతనే ఫస్ట్ అట్లాస్ ప్రపంచానికి ఇచ్చాడు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం ఆల్జబర్ అనే ఒక మెథడ్ని కనిపెట్టారు. ఆల్జబర్ అంటే మనం ప్రస్తుతం వాడుతున్న ఆల్జీబ్రా. అప్పుడు అరబిక్ కంట్రీస్లో పరిపాలన అంతా ఖురాన్ బేస్ మీదే ఉండేది. ఖురాన్ ప్రకారం వారసత్వపు ఆస్తి ఆడ మగ ఇద్దరికి వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ సంఖ్యను బేస్ చేసుకొని పంచేవారు. దానికి క్యాలిక్యులేషన్స్ చాలా కావాలి. దానికోసం క్యాలిక్యులేషన్స్ తయారు చేయమని అక్కడ పరిపాలించే ఖలీఫ్ చెప్పాడు. అప్పుడే ఆయన కంపానియస్ బుక్ ఆన్ క్యాలిక్యులేషన్ బై కంప్యూటేషన్ అండ్ బ్యాలెన్సింగ్ అనే బుక్ని రాశాడు. ఆ బుక్లో లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా చేయాలో ఉంటాయి. అదే మొదటి ఆల్జీబ్రా బుక్. మనలో చాలామందికి ఈ బుక్ తాట తీసింది. నిజానికి ఈ బుక్లో యూజ్ చేసిన నెంబర్స్ అన్నీ మన హిందూ నెంబర్సే. 300 సంవత్సరాల తర్వాత ఈ బుక్ని అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ప్రపంచమంతా ఈ బుక్ని ఫాలో అయింది. ఈ బుక్ నుండే అసలైన మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవడం వల్ల మనం ప్రస్తుతం వాడే నెంబర్స్ని అరబిక్ నెంబర్స్ అని అంటున్నాం. ఈ బుక్ రాసిన అల్ ఖరిజ్మీ అరబ్ కాదు. ఈ బుక్లో వాడిన నెంబర్స్ కూడా అరబ్ నెంబర్స్ కాదు. కానీ ఆ నెంబర్స్ అన్నిటికీ అరబ్ నెంబర్స్ అని పేరు వచ్చింది. సొమ్ము ఒకరిది, సోకొకరిది అంటే ఇదేనేమో. తరువాత 13వ శతాబ్దంలో ఫెబునోకి మ్యాథమెటిక్స్ ని తన వర్క్ తో చాలా ఇంప్రూవైజ్ చేశాడు. 15వ శతాబ్దం నుండి మ్యాథమెటిక్స్ దాన్ని వాడుకున్నోడికి వాడుకున్నది ఇచ్చింది. నెంబర్స్ ని కనిపెట్టింది మనమే. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే కోపర్నికస్ కన్నా 1000 సంవత్సరాలకు ముందే మన ఇండియన్స్కి తెలుసు. అన్ని రంగాలకు సంబంధించి వేదాల్లో ఉండే సైన్స్ కావచ్చు, చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ఎకానమీ కావచ్చు, ఇంకా ఎన్నో విషయాల్లో ఇండియాదే మొదటి అడుగు. మార్షల్ ఆర్ట్స్, యోగా, ఆయుర్వేదం ఇవన్నీ 1000 సంవత్సరాలకు ముందే మన సొత్తు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.